అరే ఈ కథకు నా పడెత్తు. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు పోలింగ్ కేంద్రంలో నిన్న చిన్న లొల్లి కాలే కదా. పోలింగ్ బూతుల రిగ్గింగ్ అవుతున్నదని కాంగ్రెస్ అభ్యర్థి ఆడున్న పోలీసు వాళ్ళని నిలదీసిండట. ఏంది వైడ న్యూసెన్స్ చేస్తున్నావు అనుకుంటా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్ ను గల్లబట్టి బయటకు గుంజుకొచ్చిండట సంగారెడ్డి సిఐ సారు. ఇక అభ్యర్థి పోయి జగ్గారెడ్డి సార్కు చెప్పంగానే సార్ కోపం ఆగలే. ఇక పోలింగ్ బూత్ కాడికి వచ్చి పోలీసు వాళ్ళ మీద పటపట పనులు కొరికిండు జగ్గారెడ్డి సారు. ఈ పోలింగ్ బూత్ల ఓట్లు బంద్ పెట్టాలని అనుచరులతోటి పోలింగ్ బూత్లకు దొచ్చుకొని పోదామని ఉరికిండిగా. ఓ సార్ మీ దండం పెడతాం ఆగురు అన్నట్టే దబదబ పోలీసు వాళ్ళు అడ్డం పడి సార్ అనుచరులను లోపడి పోకుండా ఆపిరిగా. 20 ఏండ్ల నుంచి సంగారెడ్డిలో నేను పోలింగ్ కేంద్రానికి వచ్చిందే లేదు. ఫస్ట్ టైం నేను పోలింగ్ కేంద్రానికి వచ్చేటట్టు చేసిరు. నేను బూత్ లో 26 ఏళ్ళైంది. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా. దానికి రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా. పోలీసు వాళ్ళు నా మైండ్ ఖరాబ్ చేసిరు. అభ్యర్థి గల్ల పట్టుకునే అధికారం సిఐకి ఎక్కడదనిగా సిఐని సీరు చింతకు గడతా అని పోలీసు పెద్ద ఆఫీసర్లతోటి లొల్లి పెట్టుకున్నాడు జగ్గారెడ్డి సారు.